చంచలమైతే శివాలయంకి వెళ్ళి తన్నే అందరి ముందు అమ్మ అని పిలవలేకపోతున్న విషయం అందరి ముందు చెప్పడంతో చాలా బాధతో శివాలయంకి వెళ్తూ ఉంటుంది. అలా శివాలయంకి వెళ్ళి శివుడితో వేడుకుంటూ ఉంటుంది. నా కన్న కొడుకు 25 ఏళ్ళుగా దూరమైనా నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నా కొడుకు నాకు దగ్గరైనా సరే నాకు దూరంగా ఉన్న పరిస్థితిలో ఉన్నాడు. అసలు ఏంటో నాకు అర్థం అవ్వడం లేదు శివయ్య అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. నా కన్న పేగు ఎంత విలవిల్లాడుతుందో వాడికి అర్థం అవ్వడం లేదు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది. నేను తీసుకున్న నిర్ణయాన్ని ఊరు జనం అంతా మెచ్చుకున్నా సరే నా కన్న కొడుకే ఒప్పుకోలేదు. నేను తనని తల్లిగా భావించినప్పుడు నేనెందుకు తనకి ఇదవుతాను అన్నట్లుగా మాట్లాడాడు. వాడాడిన మాటలు నా గుండెల్లో గుణపాల్లా గుచ్చుకుంటున్నాయి. వాడు నాకు ఇంత దీనిగా ఇది పెడతాడని నేను అనుకోలేదు శివయ్య అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అసలు నా కన్న కొడుకు ఇన్నాళ్ళకి నా కొడుకు అని తెలిసినా సరే నేను వాడి మీద ఏమాత్రం ప్రేమ తగ్గించలేదు. నా ప్రేమనంతా వాడికి చూపించినా సరే వాడు నన్ను తల్లిగా అంగీకరిస్తున్నాడు కాదు అని చెప్పేసి అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఊరు జనం అందరి ముందు నేను నిన్ను తల్లిగా అంగీకరించలేకపోతున్నానని నా కన్న కొడుకే నన్ను అలా అనేసరికి నా బాధ ఎవరికి చెప్పుకోను అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక కేశవ అక్కడికి వచ్చి చంచలమ్మ అని అయితే పిలుస్తూ ఉంటాడు. ఇక బాధపడుతున్న చంచలమ్మ అయితే కేశవ వైపు అలా చూస్తూ ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేక శివుడితో నీ బాధ చెప్పుకుంటున్నావా చంచలమ్మ అనేది అంటూ ఉంటాడు. ఏం చేయమంటారండి, మన కొడుకు మనకు పెడుతున్న ఘోష అలాంటిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. మన కన్న కొడుకే మనల్ని ద్వేషిస్తున్నాడు. కన్న తల్లిదండ్రులుగా ఒప్పుకోవడం లేదు. మనకి ఎన్నాళ్ళండి ఇలాంటి శిక్ష? అసలు మనం బతికున్నన్నాళ్ళు వాడు మనల్ని అమ్మా నాన్నలుగా గుర్తిస్తాడా? నన్ను అమ్మ అని పిలుస్తాడా అని చెప్పేసి చంచలమ్మ అయితే అంటూ ఉంటుంది. శివుడి దగ్గర ఉండి అలా మాట్లాడేసరికి తప్పదు చంచలమ్మ, వాడు మనల్ని తల్లిదండ్రులుగా అంగీకరించడం కాదు, వాడు మనల్లో కలవలేకపోతున్నాడు. సత్యవతితో పెరగడం వల్ల సత్యవతి ప్రేమని మరవలేకపోతున్నాడు. మనల్లో ఎమ్మడలేకపోతున్నాడు. కొంత టైం పడుతుంది చంచలమ్మ, నువ్వు కంగారు పడకు అని అనేసరికి ఏమోనండి నాకు అదేం కనిపించడం లేదు. వాడు మన ముందు పనివాడుగా బతుకుతుంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను అనేది అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది చంచలమ్మ. ఇంకా చంచలమ్మని అయితే కేశవ ఓదార్చుతూ ఉంటాడు. నువ్వు ఇలా ఎప్పుడు అనుకోకు, ఎప్పటికైనా మన కొడుకు మనకి దగ్గర అవుతాడు అనేది ఓదార్చుతాడు కేశవ.